it could be stone, it could be wood, it could be clay, or one should make a temporary linga with a fragment material. మన్నుతో దీంతో కూడా చేస్తారు. సరే, మరి లింగం అంటే ఏంటి అర్థం? ఒకటి శ్లోకం మీకు చూపిస్తాను. సైన్ ఆఫ్ వాట్? ఇది లింగ పురాణంలో ఉన్న శ్లోకం. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఉమామహేశ్వరులు, పార్వతీ పరమేశ్వరులు. షీ ఈస్ ద మదర్ ఆఫ్ ద యూనివర్స్. ఎవరు? పార్వతీ అమ్మ. అండ్ ఈస్ నోన్ యాజ్ భాగా, భగ. షీ ఈస్ లాడ్జ్డ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ లింగ యాజ్ ద త్రీఫోల్డ్ టెరెస్ట్రియల్. లింగ రిప్రజెంట్స్ లార్డ్ శివ హిమ్సెల్ఫ్. లింగం అంటే ఏంది? శివుడే. లింగ ఇస్ ద సింబల్ ఆఫ్ శివ. శివ ఆఫ్ వాట్ అంటే ఎంతమంది శివులు, ఎన్ని రకాల శివులు ఉన్నారు అంటే సదాశివుడు అంటారనమాట. సదాశివుడు అంటే నిరాకార పరబ్రహ్మం ఏదైతే ఈ యూనివర్స్ మొత్తం వ్యాపించి ఉన్నదో అది శివుడు అన్నమాట. ఆ శివుడు ఈ లింగానికి ప్రతీక. పోతే మనం ఏమనుకుంటాం, యూనివర్స్ ఎలా ఉంది? ఇప్పుడు యూనివర్స్ అనేది ఎలా ఉంటుంది? జనరల్ గా ఇప్పుడు వీళ్ళేం చెప్తుంటారు, యూనివర్స్ ఒక అండ రూపంలో ఉంది అని చెప్తుంటారు కదా. సో ఆ అండ రూపంలో ఉన్న యూనివర్సే లింగము. సో శివ ఈజ్ సింబల్, శివ ఈజ్ లింగ ఆఫ్ వాట్? శివ ఈజ్ ద లింగ ఆఫ్ యూనివర్స్. బట్ ఆ యూనివర్స్ ని సపోర్ట్ చేసేది ఎవరు? అమ్మవారు. బికాస్ షీ ఈస్ ద మదర్. సో షీ ఈస్ ద సింబల్ ఆఫ్ వాట్? పెడెస్ట్రియల్, స్టాండ్ అన్నమాట. ఆ శ్లోకం కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే అసలు లింగం ఏందో తెలిస్తే కదా మనం దాని గురించి మాట్లాడతాము. ఇంకో శ్లోకం చూపిస్తాను. ఇక్కడ క్లియర్